హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను అమ్మవారికి, ఈరోజు అమావాస్య శుక్రవారంతో వచ్చింది కదా, బాగుంటుంది చాలా ఈ డే అంతా. నేను అమ్మవారికి పూజ అయిపోయింది, ఇప్పుడే నైవేద్యం కూడా చేస్తున్నాను. సేమ్యా చేస్తున్నాను ఈరోజు. అంటే ఇంకా టైం లేదు కదా, తొందరగా పిల్లలకి బాక్సులు కూడా పెట్టాలి కదా, అందుకని చెప్పి సేమ్యా చేస్తున్నాను. మీకైతే అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చూపిస్తున్నాను, ఒక్కసారి చూసేసేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, నేను ఇందులో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పులు అనేది వేయించుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టేసి సేమియా అనేది వేయించుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత పక్కన పాలు కూడా పెట్టేసుకున్నాను. ఆ పాలని ఇందులోనే వేసేసుకున్నాను. నేను ఇంకా వేరే ఏం చేయట్లేదు. అంటే హడావిడి ఉంటుంది కదా, నేను ఇలాగే సింపుల్గా ఇలాగే చేస్తాను. మా ఇంట్లో నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. చూడండి, పాలు అనేది పోసుకుంటున్నాను. వాటర్ కాకుండా పాలు ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. దీంట్లో ఇంకా వేరే ఏం ఇంగ్రీడియంట్స్ అనేది వేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒక్కసారి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నేను చేసే విధానం చూపిస్తున్నాను. ఇందులో ఇలాచి కూడా వేసాను. ఇప్పుడే వేసిన తర్వాత బాగా కలుపుకొని షుగర్ కూడా వేస్తాను. చూడండి, నేనైతే ఇంకా హడావిల్లో ఉన్నప్పుడు అన్ని చేత్తోనే వేస్తూ ఉంటాను. ఇంకా కప్పులు అలా స్పూన్లతోని అంటే మనకు కాదు. అందుకని చెప్పి చాలా కంగారు ఉంది అని చెప్పి స్కూల్కి పోవాలి కదా, టైం అవుతా ఉంది. చూడండి, గబగబా వేస్తున్నాను. అంటే ఇక మా పిల్లలకైతే చాలా ఇష్టము. ప్లస్ ఈరోజు ఫ్రైడే కదా, అమ్మవారికి అమావాస్య కూడా, అందుకని చెప్పి చేశాను. ఓకేనా? ఇలా చేసుకొని ఇంకా బౌల్లోకి తీసేసుకొని ఇంకా గిన్నెలోకి తీసేసుకొని నేను నైవేద్యానికి తీసుకెళ్తున్నాను. చూడండి, మీకు కూడా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎంతో యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? చూడండి, బాగా చాలా అంటే చాలా చిక్కగా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. ఇంకా చాలా విధాలుగా చేయొచ్చు సగ్గుబియ్యంతో కూడా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.